ప్రత్యేకంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతని కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. క్రీస్తు శిలువ ప్రేమ ధ్యానములలో పాల్పొందడానికి సిద్ధంగా ఉన్న ప్రభు వీటిలందరినీ ప్రభు నామంలో మరి శుభములు తెలియజేస్తున్నాను. అందరికీ ఈ యొక్క ధ్యానాన్ని ప్రారంభించుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన నీతిమంతుడైన మా ప్రభు, దయగలిగిన మా రక్షక, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎంతోమందికి లేని భాగ్యాన్ని మీరు నాకు మాకు దయచేస్తున్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అనుదినము నూతనమైన రీతిలో మీరు మమ్మల్ని దర్శిస్తున్నందుకు స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. మీ శిలువను మేము ధ్యానిస్తూ ఉండగా మా ప్రభా, మీ యొక్క శిలువ దర్శనం ద్వారా మమ్మలను మీరు ఆత్మీయంగా మా తండ్రి నూతన పరుస్తున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ నామంలో ప్రారంభించుకుంటూ ఉండగా మీరు మాతో ఉండండి ప్రభా, మీ సన్నిధిని మాతో ఉంచండి తండ్రి. అనేకులముగా కుటుంబాలుగా తండ్రి ఈ యొక్క శిలువ ధ్యానములలో పాల్పొంది మేలు పొందినట్లుగా కృప చూపండి. మీకే వందనాలు చెల్లించుకుంటూ మీ నామంలో ఈ కూడికను ప్రారంభించుకుంటూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం ఒక పాట పాడుకున్న తర్వాత మనం వాక్య ధ్యానంలోకి వెళ్తాం. ప్రభునామంలో అందరికీ వందనాలు. మన షారోను ఆత్మీయ గీతాలు అనేటువంటి పాటల పుస్తకం నుండి 627వ పాట పాడి ప్రభు నామాన్ని స్తుతిద్దాము. 627వ పాట. ఇమ్మానుయేలు రక్తము ఇంపైనయుటగు, ఓ పాపియందు మొంగుము పాపంబు పోవును, యేసుండు నాకు మారుగా సిల్వ జావగా, శ్రీ యేసు రక్తమెప్పుడు శ్రా
జావగా శ్రీ యేసు రక్తమెప్పుడు స్రవించు నాకుగా ఆయుట మున్గి దొంగయు హాశోద్ధుడాయేను నేనాటి పాపిని ఇప్పుడు నేనందు మున్గోదు యేసుండు నాకు మారుగా సిల్వ జావగా శ్రీ యేసు రక్తమెప్పుడు స్రవించు నాకుగా యేసుండు నాకు మారుగా సిల్వ జావగా శ్రీ యేసు రక్తమెప్పుడు స్రవించు నాకుగా నానాదు రక్తమందున నేనమ్మియుండినన్ నా దేవుని నిండు ప్రేమ నేనిందు చూచేదన్ యేసుండు నాకు మారుగా సిల్వ జావగా శ్రీ యేసు రక్తమెప్పుడు స్రవించు నాకుగా యేసుండు నాకు మారుగా సిల్వ జావగా శ్రీ యేసు రక్తమెప్పుడు స్రవించు నాకుగా ఇమ్మానుయేలు రక్తము ఇంపైనయుటగు ఓ పాపియందు ముందుము పాపంబు పోవును. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దాని కొరకు మనం మార్కు సువార్తలో నుంచి ఒక వచనాన్ని చదువుకోబోతున్నాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 23వ వచనం. అంతటా బోళము కలిపిన ద్రాక్షారసం ఆయనకిచ్చిరి గాని ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. మరొకసారి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రభువా, మీ కృపాసనాన్ని మేము సమీపిస్తూ ఉన్నాం. మా ప్రధాన యాజకుడుగా మా యొక్క తండ్రి ప్రతి విధమైన అనుభవాల్లో సహానుభవం కలిగిన దేవుడువు. కానీ మీరు పాపము లేని, పాపము చేయని పరిశుద్ధుడుగా మా తండ్రి మిమ్మల్ని మీరు తండ్రి నాయన మరి ప్రత్యక్షపరుచుకున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి మా యొక్క ఆధ్యాత్మిక జీవితంలో తండ్రి అనేకమైన తండ్రి బలహీనతలు గుండా ప్రయాణం చేస్తున్న మాకు మీ వాక్యము ద్వారా బలము, మీ వాక్యము ద్వారా చక్కని నడిపింపు, ధైర్యము, విశ్వాసము కలుగు చేయండి. ఈ వాక్య ధ్యానాన్ని మా కొరకు ఆశీర్వదించండి. మీ యొక్క తండ్రి వ్యక్తిత్వాన్ని తండ్రి శిలువ సందర్భంగా మా తండ్రి మీ తీరును, మీ విధానాన్ని మేము ధ్యానం చేస్తూ ఉంటుండగా తండ్రి అది మాకెంతో ఆత్మీయమైన బలాన్ని, నడిపింపును ఇచ్చినట్లుగా కృప చూపమని వేడుకుంటున్నాం. నీ దాసురాలిగా నన్ను మీ శిలువ చాటును మరుగు చేసి దేవా మీ నోటి బూరగా వాడుకునుమని కృపనే కోరుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, యేసు ప్రభు యొక్క శిలువ దృశ్యాన్ని మనం ధ్యానించుకుంటూ మరి ఒక ఘట్టాన్ని, ఒక అంశాన్ని మనం ప్రత్యేకంగా ఆలోచన చేయబోతున్నాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 23వ వచనంలో యేసు ప్రభు గొల్గొతా వద్దకు మరి ఆయన తీసుకురాబడినట్లుగా మనం చూస్తాం. మనం గత దినాల ధ్యానం చేస్తూ ఉన్నాము. యేసు ప్రభుకి మరి పిలాతు కొరడాలతో కొట్టించి సిలువ వేయమని అప్పగించినప్పుడు ఆయనను కొరడాలతో కొట్టి ఆయన సిలువ వేయడానికి ఆ సైనికులు మరి ప్రేతోర్యం అనే మందిరంలో తీసుకుని వెళ్ళి ప్రభువును బహుగా అవమానపరిచారు. ముళ్ళ కిరీటాన్ని తల మీద పెట్టారు.
తర్వాత ఆ రెల్లుతో ఆయన ముఖం మీద కొట్టారు. చాలా బాధ పెట్టి యేసు ప్రభుని మరి ఆ యెరూషలేం వీధులలో ఊరేగింపుగా ఆ యొక్క కరకు కొయ్యే సిలువను మోసుకుంటూ ఆయన ప్రయాణం చేసేటట్టుగా చేశారు. యేసు ప్రభువును యెరూషలేము వెలుపలకు తీసుకుని వచ్చిన తర్వాత యెరూషలేమునకు వెలుపట, గవిని వెలుపట గొల్గొతా అనే ఒక ఎత్తైన స్థలం వద్దకు యేసు ప్రభు ఆ సిలువ మోసుకుంటూ వెళ్ళవలసి వచ్చింది. ఆ మార్గ మధ్యంలో ప్రభు నడవలేని సమయంలో ఆ మార్గమున వచ్చిన పల్లెటూరు నుంచి వచ్చిన కురేనీయుడైన ఒక సీమోను అనే ఒక వ్యక్తి సహాయం చేసినట్టు ఆ వ్యక్తి యొక్క సహాయంతో యేసు ప్రభు గొల్గొతా వరకు ఆ సిలువను మోసుకుని వెళ్ళారు. ఇప్పుడు ఆ గొల్గొతా అనే ఎత్తైన ప్రదేశానికి చేరిన వెంటనే జరిగిన మొదటి సందర్భాన్ని మనం ఆలోచన చేస్తాం. చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయంలో మరి 21, 22 వచనాల్లో ఉన్నది. ఈ కురేనీయుడైన సీమోను సహాయంతో మరి అతను కూడా ప్రక్కన ఉండగా వారు ఆ చోటికి వచ్చిరి. గొల్గొతా అనబడిన చోటుకు ఆయనను తీసుకొని వచ్చిరి. యేసు ప్రభుకు సిలువ వేయవలసిన ఆ గొల్గొతా అనే స్థలానికి వచ్చిన తర్వాత అక్కడ వారు యేసు ప్రభుకి ఏం చేశారంటే 23వ వచనం, అంతటా బోళము కలిపిన ద్రాక్ష రసము ఆయనకు ఇచ్చిరి. బహుశా యేసు ప్రభు చాలా అలసిపోయి ఉంటాడు. ఆ ఎత్తైన స్థలానికి దిగువ నుంచి ఎగువకు ఎక్కడం కాబట్టి చాలా ఆయాసంగా ఉండుంటుంది. ఆ మార్గాయాసం వలన చాలా మరి ఆయాసపడతా ఉండుంటారేమో. ఆ సందర్భంలో యేసు ప్రభుకి వారు మరి ఆయనకు బోళము కలిపిన ద్రాక్షారసాన్ని ఇచ్చారు. ద్రాక్షారసము మరి యూదయ దేశంలో చాలా సాధారణమైన పానీయం. అది సేద తీరడానికి, మనిషి కొంచెం తెప్పరిల్లడానికి వారు వాడే పానీయం ద్రాక్షారసం. అయితే యేసు ప్రభుకి మరి ఎంతో అలసిపోయిన యేసు ప్రభుకి వారు ఆయన తెప్పరిల్లడానికి ఆయనకు ద్రాక్షారసం ఇచ్చుంటే ఎలా ఉండేదో కానీ ఆయనకు బోళము కలిపిన ద్రాక్షారసమును ఆయనకు తాగనిచ్చిరి. అండ్ దే గేవ్ హిమ్ టు డ్రింక్ వైన్ మింగిల్ విత్ మర్. బోళము కలిపిన ద్రాక్షారసాన్ని యేసు ప్రభుకి త్రాగడానికి ఇచ్చారు. ఈ బోళం అనేది ఒక గమ్ లాగా ఉంటుంది, మ్యూకస్ పదార్థము. ఒక స్ట్రాంగ్ ఓడర్ వస్తూ ఉంటుంది, ఒక ఒడోరస్ గమ్ అన్నమాట. చాలా థిక్గా ఉండే, తర్వాత గమ్మీగా ఉండే వాసనతో కూడిన ఆ పదార్థము. అంతేకాకుండా దాని టేస్ట్ కనుక చూస్తే ఇట్ ఈస్ ఆఫ్ బిట్టర్నెస్, చేదుగా ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభుకి, అలసిపోయిన యేసు ప్రభుకి, గొల్గొతా అనే స్థలానికి చేరిన యేసు ప్రభుకి ఇంకా వెంటనే యేసు ప్రభు నా సిలువ మీద పండబెట్టి మేకులతో సిలువకు అంటగొట్టబోతున్నారు. దానికి ముందు వాళ్ళు చేసిన పని ఆయనకు బోళము కలిపిన ద్రాక్ష రసాన్ని ఆయన నోటికి అందించారంట. మత్తయి సువార్త 27వ అధ్యాయం 33, 34 కలిస్తే వారు కపాల స్థలమును అర్థమిచ్చు గొల్గొతా అనబడిన చోటికి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన మొదటి పని చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చు. దే గేవ్ హిమ్ వినెగర్ టు డ్రింక్ మింగిల్ విత్ గాల్ అని రాయబడి. గాల్ అంటే చేదు కలిపిన ద్రాక్షారసం అంట. తెలుగులో ద్రాక్షారసం ఉన్నది కానీ ఇంగ్లీష్లో ఉంది చిరక అని ఉంది. చేదు కలిపిన చిరకను త్రాగనిచ్చిరి. చిరక అంటే వెనిగర్, అది ఫర్మెంటెడ్ వైన్ అంటే పులిసిపోయిన ద్రాక్షారసం. ఫ్రెష్ వైన్ కాదండి, అది పులిసిపోయిన ద్రాక్షారసం. చేదు కలిపిన వినెగర్ను వాళ్ళు యేసు ప్రభుకి తాగడానికి ఇచ్చినట్టుగా మనం చూస్తాం అనమాట. కనుక యేసు ప్రభు చాలా దప్పిగ్గా ఉన్న యేసు ప్రభుకి, మరి అలిసిపోయిన యేసు ప్రభుకి చేదు కలిపిన లేక చేదైన ఒకలాంటి వాసన ఉండే గమ్మీ సబ్స్టెన్స్ ని, ఆ మర్ని, బోళమును ద్రాక్షారసంలో కలిపి యేసు ప్రభుకి త్రాగడానికి ఇచ్చారు. అంటే దప్పిక కొని ఉన్న అలిసిపోయిన యేసు ప్రభుకి లోకం అందించింది అదనమాట. మానవాళి అందించింది చేదు కలిపిన ద్రాక్షారసం. మానవాళి దేవాది దేవునికి అందించింది బోళము కలిపిన ద్రాక్షారసం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది దప్పికొన్న వారికి దాహం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. మనం పాత నిబంధనలో చూసుకున్నా కానీ ఇశ్రాయేలీల అరణ్య యాత్రలో రెఫీదీము అనే ప్లేస్కి వచ్చేటప్పటికి అక్కడ వాళ్ళకి నీళ్లు దొరకవు.
వాళ్ళకి నీరు దొరకక వాళ్ళు మోషే అహరోన్ల మీద భయంకరంగా ఆయాసపడినప్పుడు, ఇశ్రాయేలు తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు వాళ్ళతో మోషేకు ఒక బండను చూపించి, ఈ బండను నీ కర్రతో కొట్టు అని చెప్పినప్పుడు ఆ బండను తన కర్రతో కొట్టినప్పుడంట ఆ బండ చీలిపోయి దానిలోంచి నీరు, ఎన్ని నీళ్ళంటే సమృద్ధి అయిన నీళ్లు. దాని గురించి కీర్తనకారుడు రాస్తాడు తన కీర్తనలో, సముద్రం అంత నీళ్ళు వచ్చినాయి అంట. నిజమే, 20 లక్షల ప్రజలు తాగాలంటే సముద్రం అంత నీళ్లు కావాలి. సముద్రం అంత నీళ్ళు ఇచ్చి వాళ్ళ దప్పిక తీర్చారు దేవుడు. అయితే యేసు ప్రభు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వస్తే ఆయన అలిసిపోయి ఉన్నప్పుడు, ఆయన దప్పికొని ఉన్నప్పుడు ఆయనకి ఇచ్చింది పులిసిపోయిన బోళముతో కలిసిన ద్రాక్ష రసాన్ని వారు యేసు ప్రభుకి అందించారు. నాకు ఇంకో సందర్భం కూడా గుర్తొస్తుంది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా వివాహంలో మరి విందు జరుగుతూ ఉంది, వివాహం జరుగుతూ ఉందో ప్రక్క భోజనాలు వడ్డిస్తూ ఉన్నారు. ఆ విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరి యేసు తల్లి అయిన మరియా యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ద్రాక్షారసం అయిపోయిందయ్యా అని చెప్పినప్పుడు, ముందు ప్రభు నా సమయం ఇంకా రాలేదని చెప్పినా కానీ ఆ పనివారు అక్కడ నిలబడినప్పుడు వాళ్ళతో చెప్పాడు, అక్కడున్న 6 రాతి పానలను మంచినీళ్ళతో నింపండి, నీళ్లతో నింపండి అని చెప్పి, ఆ తర్వాత మీరు తీసుకుని వెళ్ళండి, దీన్ని తీసుకుని వెళ్ళి విందు ప్రధానికి చూపించమన్నప్పుడు వాళ్ళు అది తీసుకుని వెళ్తూ ఉండగానే నీళ్లు ద్రాక్షారసంగా మారిపోయింది. భోజనాల్లో కూర్చున్న వాళ్ళందరూ, ఆఖరి భోజనాలు చేస్తున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, ఇదేంటి ముందు మంచి ద్రాక్షారసం పోసి తర్వాత లాస్ట్లో జబ్బు ద్రాక్షారసం పోస్తారు, కానీ ఈయనేంటి ఈ పెళ్లిలో మరి ఇప్పటి వరకు మంచి ద్రాక్షారసం ఉంది అంటే ఆఖరిలో కూడా ఇంత రుచికరమైన ద్రాక్షారసం ఇస్తున్నారని చెప్పి ఆశ్చర్యపోయారు. యేసు ప్రభు లోకానికి మంచి ద్రాక్షారసం ఇచ్చాడు, కానీ లోకము యేసు ప్రభుకి పులిసిపోయిన ద్రాక్షారసం ఇచ్చింది, బోళము కలిపిన ద్రాక్షారసం ఇచ్చింది, చేదైన ద్రాక్షారసం ఇచ్చింది, మధురమైన ద్రాక్షారసం ఇచ్చిన యేసు ప్రభుకి. అంశాన్ని గురించి మనం ఆలోచించాల్సిన వారు ఉన్నాం. చేదు అనేది అది ఎవరం ఇష్టపడే విషయం కాదు. చూడండి, చాలా మట్టుకు మన జీవితాల్లో కూడా చాలా కొంచెం ఒక వయసు వచ్చేదాకా, కొంత అర్థమయ్యేదాకా చేదు కూరలు మనం ఇష్టపడం. చేదు ఆకుకూరలు కావచ్చు, చేదు కూరగాయలు కావచ్చు ఇష్టపడం. చాలా కాలం వరకు కాకరకాయ అంటే ఇష్టపడం, ఎందుకంటే అది చేదుగా ఉంటుంది, నాకొద్దు మాకొద్దు అని మనం మాట్లాడతాం. అయితే పెద్ద అయిన తర్వాత మెచ్యూరిటీ వచ్చినాక దాని విలువ అర్థమైనాక ఆ చేదు కూరలు లేకపోతే కాకరకాయ మనం తింటుంటాం. చేదు అనేది ఇష్టం లేనిది, చేదు అనేది చాలా బాధాకరమైనది. చేదు అనేది మానవుడు వద్దనే ఒక అంశం, భరించలేని అంశం, తట్టుకోలేని అంశం, ఇష్టపడని అంశము. అటువంటిది యేసు ప్రభుకి వాళ్ళు అప్పగించినట్టుగా మనం చూస్తాం. యేసు ప్రభు శిరో సందర్భంగా బోళమును ద్రాక్షారసంలో కల్పించినట్టుగా మనం చూస్తాము. కానీ ఆయన జీవితంలో మరో 2 సందర్భాలలో కూడా బోళము ఆయనకు ఇవ్వబడినట్లుగా లేదా ఆయన జీవితంలో ప్రస్తావించబడినట్టుగా చూస్తాం. మొట్టమొదటిగా మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభువుని వెతుక్కుంటూ వచ్చారు. వాళ్ళు ఆ నక్షత్రం, ఆకాశంలో ఉన్న నక్షత్రం వాళ్ళు నడిపిస్తూ ఉండగా వారు యూదయ దేశం దాకా వచ్చారు. ఇక అక్కడికి వచ్చిన తర్వాత ఆ నక్షత్రం ఒక రాజు యొక్క పుట్టుకను చూపిస్తుంది కాబట్టి యూదయ దేశాన్ని పరిపాలన చేస్తున్న హేరోదు రాజు ఇంట్లోనే, అంతఃపురంలోనే ఉండుంటాడు అని చెప్పి వెళ్ళిపోయారు. నేరుగా వెళ్ళిపోయి అక్కడ ఎంక్వైరీ చేస్తే యూదుల రాజు అయినా పుట్టాడు, మేము ఆయన చూడటానికి వచ్చాం, తూర్పు దిక్కున ఆయన నక్షత్రం చూసామంటే హేరోదు రాజు చాలా సర్ప్రైజ్ అయ్యాడు, షాక్లోకి వెళ్ళిపోయాడు. ప్రధాన యాజకులు శాస్త్రిని పిలిపిస్తాడు, ఎక్కడ పుడతాడు క్రీస్తు చూడండి అని చెప్పి లేఖనాలని వెరిఫై చేయించి మరి ఆయన యూదయ బెత్లెహేంలోనే అని తెలిసినప్పుడు చాలా యుక్తితోటి వాళ్ళతో మాట్లాడి పంపిస్తాడు. మీరు వెళ్ళి కనుక్కోండి, పరిష్కారంగా మీకు తెలిసిన తర్వాత నాకు వచ్చి చెప్పండి, నేను కూడా వెళ్ళి ఆయన ఆరాధిస్తానని. సరే, వాళ్ళు ఇన్నోసెంట్కి వెళ్ళిపోతారు. మొత్తానికి వీళ్ళు ఆ యూదయ బెత్లెహేంలోని మరి మరియా యోసేపులు ఉన్న ఇంటిని కనుగొని ఆ ఇంటి వద్దకు వెళ్తారు. ఈ నక్షత్రం ద్వారా చేతనే వారు నడిపించబడతారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-12 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, గమనించండి, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించి. అప్పటికి యేసు ప్రభు పుట్టి కొద్ది రోజులే. హీ వాజ్ ఎన్ ఇన్ఫెంట్, శిశువు అని రాయబడింది. ఒక పసిగుడ్డు, ఒక పసికందుగా ఉన్నాడు. అయితే ఆ పసికందుకి ఈ తూర్పు దేశపు జ్ఞానులు అర్పించిన కానుకలు ఏంటని మనం చూస్తే అందులో బంగారం ఉన్నది, సాంబ్రాణి ఉన్నది, బోళం కూడా
ఉన్నది. యేసు ప్రభువుకు పుట్టుకలోనే తీసుకురాబడిన కానుకల్లో బోళం ఉన్న దెర్ వాజ్ మోర్ ఇన్ ద గిఫ్ట్స్ గివెన్ బై ద వైజ్ మెన్ ద్వారా, జ్ఞానుల ద్వారా అందించబడిన కానుకలలో బోళం ఉన్నది. ఆ బోళం ఏం చూపిస్తుందంటే, ఏం తెలుపుతుందంటే చేదున్నది. నీ జీవితంలో చేదున్నది. నిజమే, యేసు ప్రభు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే బాల్యం నుంచి యేసు ప్రభు జీవితంలో చేదుంది. ఆయన పుట్టినరోజు నుంచి యేసు ప్రభు జీవితంలో చేదుంది సుమా. ఆయన పుట్టినప్పుడు ఆయన్ని పట్టుకోవడానికి మనుషులు లేరు, పండబెట్టడానికి మంచి స్థలం లేదు. ఆయన జన్మ సమయంలో ఆదుకోవడానికి లేకపోతే అందుబాటులో ఒక్క మనిషి కూడా ఇది ఎంత భయంకరమండి. ఎంత చేదైన అనుభవాల్లో యేసుప్రభు పుట్టాడు, ఎంత చేదైన పరిస్థితుల్లో యేసుప్రభు పుట్టాడు. యోదయ బెత్లెహేం అంతా ఈ ప్రజా సంఖ్య వలన జనులతో క్రిక్కిరిసిపోయి ఉన్నది. అసలు ఏమాత్రం స్థలం లేదు, ఏ ఇళ్లలో స్థలాలు లేవు, సత్రాల్లో స్థలాలు లేవు. ఆఖరికి ఇంకా యేసుప్రభు పుట్టడానికి ఎక్కడ స్థలం లేక పశువుల శాలలో యేసయ్య పుట్టాడు, పశువుల తొట్టిలో యేసుప్రభుని పండబెట్టాడు. చాలా భయంకరమైన చేదు అనుభవాల్లో యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చి, యేసుప్రభు చాలా సీదాసాదా జీవితం జీవించాడు. యేసుప్రభు ఒక వడ్రంగి ఇంట్లో పుట్టాడు, ఒక వడ్లవాని కుమారుడుగా పెరిగాడు. తన తర్వాత నలుగురు, కనీసం ఒక 6 సిబ్లింగ్స్ వచ్చారు. సో ఎక్కువ మంది ఉన్న ఫ్యామిలీలో తాను పెరిగి చాలా ఇరుకులలో, చాలా ఇబ్బందులలో, చాలా అడ్జస్ట్మెంట్స్లో, ఎన్నో లిమిటేషన్స్ మధ్యలో యేసుప్రభు పెరుగుతూ వచ్చాడు. యేసుప్రభు జీవితంలో చాలా చేదు ఉందండి. యేసుప్రభు ఉండడానికి నివాసం కూడా లేదంటాడు. ఒకసారి నక్కలకు బొరీలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, మనుషు కుమారుడు తలవాల్చడానికి నాదంటూ స్వంత స్థలం అంటూ ఏదీ లేదని ప్రభు చెప్తాడు. ఆయన నిద్ర వస్తే నిద్రపోవడానికి సమయం లేక, నిద్రపోవడానికి స్థలం లేక ఒకనొక దినాన దోణె యొక్క అమరమున తల ఉంచుకొని నిద్రపోతాడు. ఒకసారి ఆయనకు ఆకలేస్తే ఆకలి తీర్చుకోవడానికి ఆయన సకాలానికి ఆహారం లేక రోడ్డు మీద నడుస్తూ ఆకులు అంజూరపు చెట్టును చూచి కాయలుంటే బాగుండు, ఆకలేస్తుందని ఎదురు చూచి ఆ చెట్టు కాయలు లేక ఆకలితోనే ఆయన ముందుకు వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి సుమా. ఇలా చెప్పుకోవాలంటే యేసయ్య జీవితంలో ఎంతో చేదుంది. యేసయ్య బాల్యం నుంచి యేసయ్య జీవితంలో ఆయన శిలువ మరణం వరకు ఆయనకి ఎన్నో చేదు అనుభవాలు ఉన్నాయి. ఆయన చంపాలని ప్రధాన యాజకులు, శాస్త్రులు నానా రకాలుగా ప్రయత్నం చేశారు. ఒకసారి ఎత్తైన ఒక స్థలం మీద నుంచి ప్రభువుని తోసేయాలని చూచారు. ఎన్నో కష్టాలు. తన పక్కనే తనతోనే ఉన్న ఇస్కరియోతు యూదా తన 30 వెండి నాణాలకు తన్ను అప్పచెప్పేశారు. ఇలా చెప్పుకుంటా వెళ్తే యేసు ప్రభు జీవితంలో చాలా చేదుంది. ఈ రోజులో మనం ధ్యానం చేస్తుంది కూడా యేసు ప్రభు జీవితంలో ఉన్న బోళాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఆయన ఇస్కరియోతు యూదా ఎంత అన్యాయంగా, ఎంత మోసపూరితంగా ఆ శత్రువుల చేతికి అప్పగించాడు. పిలాతు ఎంత అన్యాయపు తీర్పు తీర్చాడు. ఆ రోమన్ బంట్రోతులు సైనికులు ఎంత కఠినంగా ఆయన పట్ల ప్రవర్తించారు. ఇదంతా మనం చూస్తుంటే నిజంగా యేసు ప్రభు జీవితంలో చాలా చేదున్నది, చాలా బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అది మనం గుర్తించుకోవాల్సిన వారంగా ఉన్నాం. అంతేకాదండి, యేసుప్రభు బాల్యంలో బోళం కనపడింది. యేసుప్రభు శిలువ సందర్భంగా బోళం కలిపిన ద్రాక్షారసం ఇచ్చారు. యేసుప్రభు చనిపోయిన తర్వాత ఆయన సమాధి చేస్తున్న సందర్భంలో కూడా మనకు బోళం కనబడుతుంది. చూద్దాం ఆ రిఫరెన్స్ కూడా. యోహాను సువార్త 19వ అధ్యాయం 39వ వచనం. జాన్ చాప్టర్ 19 and verse 39. యోహాను 9:39. మొదట రాత్రివేళ ఆయన వద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. అంతటి వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన శిలువ మీద నుంచి కిందకు దింపిన తర్వాత అరిమతయి యోసేపు అని ఆయన వెళ్ళి పిలాతుతో మాట్లాడతాడు, పర్మిషన్ తీసుకుంటాడు. ఆ దేహాన్ని మాకు ఇవ్వమని అడిగి ఇతను నికోదేమని అతను వీళ్ళిద్దరూ కలిసి యేసు ప్రభు యొక్క భూస్థాపన చేస్తున్నారు. ఆ దగ్గరలోనే ఉన్న ఒక తోటలో తొలిచబడిన సమాధి అరిమతయి యోసేపు తన కోసం తొలుచుకున్నాడు. అందులో అంతకుముందు ఎవరిని పెట్టలేదు. ఆ సమాధిలో యేసు ప్రభు యొక్క ఆ దేహాన్ని పెట్టడానికి ముందు తిరిగి అక్కడ వాళ్ళు బోళాన్ని తీసుకొని వచ్చారు. యేసు ప్రభు భూస్థాపనలో బోళం కనబడుతుంది, యేసు ప్రభు శిలువలో బోళం కనబడుతుంది, యేసు ప్రభు జన్మలో కూడా బోళం కనబడుతుంది. ఇదంతా మనకేం జ్ఞాపకం చేస్తుందంటే మోర్ ఈజ్ ఎ మస్ట్ ఇన్ ఎవ్రీ బిలీవర్స్ లైఫ్. విశ్వాసి జీవితంలో, దేవుని బిడ్డల జీవితంలో
బోళము ఖచ్చితంగా ఉంటది. బోళము ఖచ్చితంగా ఉండాల్సిందే. బోళము లేకుండా విశ్వాస జీవితం లేదు. బోళము లేకుండా క్రైస్తవ జీవితం లేదు. నీ బిడ్డలంగా మనం కొనసాగాలంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు జీవితంలో ఆయన ఏ దారిలో వెళ్ళాడు, ఆయన ఏ మాదిరిలో వెళ్ళాడు, ఆయన జీవితంలో ఏ అనుభవాలు గుండా వెళ్ళాడు, నీవు నేను కూడా అదే మాదిరిలో వెళ్తాము, అదే అనుభవాలు కూడా మనం వెళ్తాం. ఇది ఖచ్చితంగా మనం గ్రహించాల్సిన వారంగా ఉన్నాం. కనుక యేసు ప్రభు జీవితంలో బోళం ఉన్నది, చేదు అనుభవాలు యేసు ప్రభు జీవితంలో ఉన్నాయి. అవి మనం ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను పదే పదే చెప్తుంటాను పలుమార్లు సందర్భం వచ్చినప్పుడల్లా, విశ్వాస జీవితం, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్. క్రైస్తవ జీవితం ఏదో పువ్వుల పాన్పు లాంటిది కాదు, లేకపోతే పువ్వులు జల్లిన మార్గం కాదు. రంగా చెప్పాలంటే ఇట్స్ ఎ రోడ్ ఆఫ్ థార్న్స్, ముళ్ళ బాట. ముళ్ళున్నాయి, బోళముంది, శ్రమలున్నాయి, కన్నీరుంది. యేసు ప్రభు జీవితంలో ద్రోహులున్నారు, మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, ఆయన అవమానించిన వాళ్ళు ఉన్నారు, ఆయన అపహాస్యం చేసిన వాళ్ళు ఉన్నారు, ఆయన నిందించిన వారు ఉన్నారు, ఆయన దూషించిన వారు ఉన్నారు. క్రైస్తవ జీవితంలో ఇవన్నీ ఉంటాయి. ఇట్స్ ఎ ప్యాకేజ్. పదే పదే ఇది మనం చెప్పుకోవాలి, పదే పదే ఇది మనం గుర్తు పెట్టుకోవాలి, మనం గుర్తు చేసుకుంటూ రావాల్సిన వారంగా ఉన్నాం. చూడండి, మనం పాత నిబంధనలో నుంచి కూడా బోళం ఎక్కడ కనబడుతూ వచ్చింది, అది మనకు దేన్ని సూచిస్తుందో మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్దాం. నిర్గమకాండం 12వ అధ్యాయంలోకి వెళ్దాం. చూడండి, నిర్గమకాండం 12వ అధ్యాయంలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఐగుప్తులో 430 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఈ యొక్క ఫరో యొక్క కఠినమైన దాస్యం కింద భయంకరంగా అలిసిపోయి ఉన్నారు. వాళ్ళు ఎంతో దేవుని సన్నిధిలో నిట్టూర్పులతో కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మోషేను వాళ్ళకు నాయకుడిగా పంపించాడు. ఇప్పుడు మోషే వాళ్ళని విడిపించడం కోసం వెళ్ళి ఫరో రాజుతో మాట్లాడతాడు. ఫరో రాజు ససేమిరా అంటాడు, పంపినంటాడు. 10 తెగుళ్ళు లేక 10 మహత్కార్యాలు ఫరో ఎదుట మోషే దేవుని శక్తితో కనుపరిచినప్పుడు, ఆఖరుగా ప్రతి ఇంటిలో ఉన్న తొలిచూరు సంతానం చనిపోతారు అని చెప్పినప్పుడు, అది కూడా జరిగినప్పుడు ఫరో భయపడిపోయి పంపించేస్తాడు. వెళ్ళిపోండి, మీ దేవుడు నిజమైన దేవుడు, మీ దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి పంపించేసినప్పుడు, వీళ్ళు బయలుదేరే టైంలో దేవుడు వాళ్ళకు ఒక విధానం చెప్తాడు. వాళ్ళకు ఒక ప్రొసీజర్ చెప్తాడు. మీరు ఇది చెయ్యండి, ఇది చేసుకుని మీరు బయలుదేరి రావాలి. ఏంటి అదని కనుక మనం చూస్తే ఇదంతా డీటెయిల్స్ నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఉంటాయి. నిర్గమకాండం 12వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలీయులకి ఏం చెప్పాడంటే, మీరందరూ ఫ్యామిలీ వైజు 10వ దినాన, మొదటి నెల 10వ దినాన ఒక గొర్రె పిల్లనైనా మేక పిల్లనైనా తెచ్చిపెట్టుకోండి. 10th డే 14th డే వరకు అది మీ దగ్గరే ఉండాలి. 14వ దినాన సాయంకాలం మీరు దానిని చంపి దాని రక్తము పళ్ళెంలో తీసుకొని ఆ రక్తములో హిస్సోపు ముంచి, ఆ హిస్సోపు కుంచితోటి మీ యొక్క నిలువు కమ్ములకు అడ్డకమ్ముకు రక్తం రాసుకోవాలి. చూడండి, గొర్రె పిల్ల కానీ మేక పిల్ల కానీ అది ఎలాంటిదంటే 6వ వచనంలో ఉంది. నిర్గమకాండం 12:6లో నిర్దోషమైనదిగా ఉండాలి, ఏడాదిదై ఉండాలంటే లేతది, 3వది మగ గొర్రె పిల్లై ఉండాలి. ఇదంతా యేసు ప్రభు సాదృశ్యంగా ఉన్నాడు. యేసు ప్రభు నిర్దోషి. యేసు ప్రభు ఒక పురుషుడిగా ఈ లోకానికి వచ్చాడు. లేత మొక్క, ఆయన ఒక లేత వయసులో ఆయన మన కొరకు వధించబడ్డాడు. ఆయన రక్తం చిందించబడింది. ఇప్పుడు ఆ రక్తము ఏ గుమ్మాలకైతే పూయబడిందో ఆ గుమ్మాల్లోనికి, ఆ ఇంటిలోనికి ఆ రాత్రి మరణదూత రాడు అని చెప్పారు. అయితే అంతేకాకుండా మనకు అవసరమైన మాట ఏంటంటే 8వ వచనం, నిర్గమకాండము 12:8. ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దానిని తినవలెను. చూడండి, వధించబడిన గొర్రె పిల్లను కాల్చబడాలంటది. యేసు ప్రభు మనందరి కోసం బర్న్ట్ ఆఫరింగ్ అయిపోయాడు. ఆయన ఎలాగా ఇదంటే, యేసు ప్రభు దేవుని యొక్క కోపాగ్నికి గురయ్యాడు. తండ్రి అయిన దేవుని కోపమును ఆయన భరించాల్సి వచ్చింది, సహించాల్సి వచ్చింది. ఈ బికేమ్ ఏ బర్న్ట్ ఆఫరింగ్. అందుకే కాల్చబడిన ఆ గొర్రెపిల్ల మాంసమును మీరు తినాలి. అందుకే 4వ మాట, సిలువలో పలికి 4వ మాటలో, నా దేవా నా దేవా నన్నేలా విడనాడింది. దేవుడు తన కోపముతో పాపము మోపబడిన తన కుమారుడైన యేసుక్రీస్తును ఆయన విడిచిపెట్టేశాడు. దేవుని యొక్క కోపాగ్నికి యేసు ప్రభు గురయ్యాడు. తర్వాత మీరు పులియని రొట్టెలతో లేక పొంగని రొట్టెలతో దానిని మీరు తినాలి. పులిసిందేది రావడానికి
వీల్లేదు. ఆ తర్వాత రోజు నుంచి 7 రోజుల వరకు పులియని రొట్టెలు పండగ చేసుకోవాలి కనుక పొంగని రొట్టెలతో తినాలి. 3వ పాయింట్ ఏంటంటే చేదు కూరలతో దానిని తినవలెను. పస్కాలో చేదు కూరలు ఉన్నాయి. అక్కడ యేసు ప్రభు సిలువ వేయబడిన సీజన్ కూడా పస్కా సీజన్, అది పస్కా పండుగ, పాస్ ఓవర్ టైం. అందుకే పిలాత్ అన్నాడు, ప్రతి సంవత్సరం ఈ పాస్ ఓవర్కి ఒక ఖైదీని విడుదల చేయడం వాడుక కదా, మరి మీకు ఈయన్ని విడుదల యూదుల రాజుని మీరు చెప్పుకుంటున్న యేసు ప్రభుని విడుదల చేయమంటారా, లేకపోతే పట్టణంలో బోల్డన్ని అల్లర్లు చేసి తిరుగుబాట్లు చేసి ఎన్నో మర్డర్స్ చేసిన బరబ్బాను మీకు విడుదల చేయాలని అడిగితే వాళ్ళు యేసును సంహరించమని కేకలు వేశారు, బరబ్బాను విడుదల చేయమని కేకలు వేశారు. కనుక ఇది పస్కా పండుగ దినాలయ్యి, అవి పాస్ ఓవర్ డేస్. ఇదంతా దేవుడు అలాగా అది సెట్ చేశాడు. కనుక పాస్ ఓవర్లో ఏముండాలంటే బిట్టర్ హెర్బ్స్ ఉండాలంట, చేదు కూరలు ఉండాలంట. యేసు ప్రభు నిజమైన పస్కా పశువు మన కోసం. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 6 నుంచి 8 వచనాల్లో మనకు ఆ మాటే ఉంటుంది, క్రీస్తు అను పస్కా పశువు మన కొరకు వధింపబడిను అని ఉంటుంది. నిర్గమకాండం 12వ అధ్యాయంలో ప్రతి ఇంటికి ఒక్కొక్క గొర్రె పిల్ల కానీ మేక పిల్ల కానీ వధించబడుతూ వచ్చింది. కానీ 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు చేసుకున్న ఆఖరి పస్కా పండుగ రోజు మనందరి కొరకు క్రీస్తును పస్కా పశువు వధించబడ్డాడు. ఆ రోజు చేదు కూరలు తినాలి. ఆ రోజు చేదు ఉన్నది, బోళం ఉన్నది. యేసు ప్రభు జీవితంలో బోళం ఉన్నదండి. యేసు ప్రభుకు బోళంతో కలిపిన ద్రాక్షరసం అందించారు. నిర్గమకాండం 12లో చెప్తుంది, చేదు కూరలు ఉండాలి అక్కడ, చేదు అనేది తీసుకోవాలని చెప్పి వారి జ్ఞాపకం చేస్తున్నట్టుగా కూడా మనం చూస్తాం. కాబట్టి ఇదే మాట సంఖ్యాకాండము 9:11 కూడా మనకి కనబడుతుంది. మీరు తర్వాత చదువుకోండి, సంఖ్యాకాండము 9:11. ఆ తర్వాత నిర్గమకాండం 30వ అధ్యాయంలోకి వెళ్దాం. నిర్గమకాండం 30వ అధ్యాయంలో కనుక వెళ్తే అప్పటికి దేవుడు మోషేకు చెప్పినట్లుగా మోషే ప్రత్యక్ష గుడారాన్ని కట్టించాడు. ప్రత్యక్ష గుడారం కట్టబడింది. తర్వాత దానిలో 3 భాగాలు ఉన్నాయి, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని. తర్వాత ప్రత్యక్ష గుడారంలో సేవలు చేయడానికి అహరోను కుటుంబాన్ని దేవుడు ప్రత్యేకించాడు, ప్రతిష్ఠించాడు. ఇప్పుడు అహరోనును అతని కుమారులను యాజకులుగా ఉండడానికి వారిని ప్రతిష్ఠించాలి. దాని కొరకు ప్రతిష్ఠాభిషేక తైలం అనేది తయారు చేయబడాలి. చూడండి, వాళ్ళని దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించడానికి వారి తల మీద తైలము పోసి వారిని దేవుని కొరకు ప్రత్యేకించడానికి అక్కడ ప్రతిష్ఠాభిషేక తైలం తయారు చేయబడింది. హోలీ అనాయింటింగ్ ఆయిల్ అంటారు. ఈ హోలీ అనాయింటింగ్ ఆయిల్ ఎలా తయారు చేయబడింది, దానిలో కాంపోనెంట్స్ ఏమున్నాయి అని కనుక మనం చూస్తే దాని యొక్క సిద్ధపాటు తయారు చేయబడిన విధానాన్ని గురించి నిర్గమకాండము 30వ అధ్యాయంలో రాయబడింది. చూద్దాం ఆ మాటలు. నిర్గమకాండము 30వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నా. 23, పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము. ఇదొక మాట మీరు జ్ఞాపకం గుర్తుపెట్టుకోవాలి, నేను చెప్పడం మర్చిపోయి. గోపరసము అంటే బోళమే. మీరు ఇంగ్లీష్లోకి వెళ్ళి చూడండి, గోపరసం అని ఎక్కడ రాసున్నా అక్కడ మర్ అని ఉంటుంది, MYRRH, మర్. బోళము దగ్గర కూడా మర్ అని ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రతిష్టాభిషేక తైలం తయారు చేయడంలో అచ్చమైన గోపరసాన్ని 500 తులాలు తీసుకోవాలంట. అలాగే సుగంధము గల లవంగి పట్ట సగము, అదొక 250 తులాలు ఎత్తు. ఇలాగ ఇంకా కొన్ని చాలా ఐటమ్స్ ఉన్నాయి. అయితే మనం ధ్యానిస్తున్న గోపరసము అది మరి పరిశుద్ధ స్థలం సంబంధమైన తులము చొప్పున 500 తులములు తీసుకోవాలన్నమాట. ఇది తీసుకొని దీంతో ఏం చేయాలంటేనంటే 25వ వచనం, 25వ, వాటిని ప్రతిష్ఠాభిషేక తైలము లేక హోలీ అనాయింటింగ్ ఆయిల్ అనగా సుగంధ ద్రవ్య మేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను, అదే ప్రతిష్ఠాభిషేక తైలం అవుతుంది. ఒక ఆయిల్, ఒక హోలీ అనాయింటింగ్ ఆయిల్ తయారు చేయడానికి అందులో కాంపోనెంట్స్ ఏమేంటో చెప్పాడు దేవుడు మోషేకి. అందులో ఒక అంశం ఏంటంటే అచ్చమైన ప్యూర్ మర్ తీసుకోవాలి, 500 తులముల ఎత్తు గోపరసం తీసుకోమని చెప్పారు. ఇప్పుడు ఈ ప్రతిష్టాభిషేక తైలం ఏం చేయాలంట తైలంతో అంటే, ఆ తైలముతో ప్రత్యక్ష గుడారంలోని ప్రతి వస్తువును అభిషేకించాలి. అంతేకాకుండా 30వ వచనం, మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉండునట్లు నీవు వారిని అభిషేకించి
ప్రతిష్ఠింపవలెను. ఈ ప్రతిష్టాభిషేక తైలముతో అహరోనును అతని కుమారులను నాకు యాజకులగునట్లుగా నీవు అభిషేకించాలి. చూడండి, సో ఇప్పుడు ఈ యొక్క హోలీ అనాయింటింగ్ ఆయిల్ తోటి అహరోనును అతని కుమారులను అభిషేకం, అంటే వాళ్ళ తల మీద అది పోయబడుతుంది. ఎంత పోయబడుద్దో తెలుసా? మనం కనుక 133వ కీర్తన జ్ఞాపకం చేసుకుంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు ఎంత మనోహరము అందులో ఉంటుంది అనమాట. ఏమని ఉంటుందంటే, అది అహరోను తలపై పోయబడి అతను గడ్డముపై కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. ఇదే, దిస్ ఈస్ ద హోలీ అనాయింటింగ్ ఆయిల్. అహరోను అతని కుమారుల మీద ఈ ప్రతిష్టాభిషేక తైలాన్ని తల మీద పోస్తే అంగీల అంచుల వరకు వెళ్ళిందంట. ఇందులో ఏముంది? దేర్ ఈజ్ మర్, గోపరసం ఉందండి. అంటే దేవుని బిడ్డలంగా జీవించటానికి, దేవుని కొరకు ఎవరు ప్రతిష్ఠించుకున్నా, ఎవరు ప్రత్యేకించుకున్నా, ఎవరిని దేవుడు ఎన్నుకున్నాడో, ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళ జీవితాలలో గోపరసపు అభిషేకం ఉంటుంది. బోళము చేత మర్, వి విల్ బి అనాయింటెడ్ బై మర్, అంటే ఇట్ విల్ బి ఏ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అది మన జీవితంలో ఒక భాగం అయిపోతుంది. అందుకే అహరోను అతని కుమారులకు చేయబడిన ఆ ప్రతిష్ఠ అభిషేక తైలంలో గోపరసం ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకున్నాం. సుమ తర్వాత ఇంకో పాయింట్ కూడా చూపిస్తాను చూడండి. కీర్తన గ్రంథంలో రాజును గూర్చిన ఒక కీర్తన. కోరహు కుమారులు రాజును గూర్చి రాస్తున్నారు. దేవుని కుమారుడైన రాజు లేక దేవాది దేవుణ్ణి రాజుగా అభివర్ణిస్తున్నారు కోరహు కుమారులు. అభివర్ణిస్తూ చాలా విషయాలు రాసుకుంటూ వస్తారు. నీవు శూరుడవు, నీ మొలలో కత్తి ఉన్నది, తర్వాత నువ్వు అందరికన్నా అతి సుందరుడువు, అందుకే నేను రాజును గూర్చి రచించాను అంటాడు. తర్వాత రాజా నీ సింహాసనం నిరంతరం నిలుచును, నీ రాజదండం న్యాయార్థమైన దండం అని రాసుకుంటూ వచ్చి వర్స్ 8వ వచనం చదువుతున్నాను. 45వ కీర్తన 8వ వచనం. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే. రాజుగారి వస్త్రాల్లోంచి ఏ వాసన వస్తుందంట? గోపరస వాసన వస్తుంది. ఎవరో తెలుసా ఈ రాజు? ఈ రాజే నీ ప్రభువు. అతనికి మనం సాగిలపడి నమస్కరించాల్సిన వారం ఉన్నాం. ఆయన మన హృదయ సింహాసనాన్ని అధిష్ఠించిన రాజు, మన హృదయ నాథుడు యేసు ప్రభు. ఆయన గురించి రాయబడిన మాట, నీ వస్త్రములెల్లా గోపరస వాసనే. యేసు ప్రభు జీవితంలో, ఆయన జీవించిన దినాలలో ఆయనలో నుంచి వస్తున్న వాసన గోపరసపు వాసన. శ్రమలతో కూడిన, చేదుతో కూడిన, అవమానము, నిందలు, అవహేళన అంతటితో కూడిన వాసన. ఆయన వస్త్రములెల్లా గోపరస వాసన. యేసు ప్రభుకి ఇదంతా తెలిసి వచ్చాడు తెలుసా ఈ లోకంలోకి. చాలాసార్లు మనం చెప్తుంటాం, నాకు అసలు ఇలా జరుగుద్దని తెలిస్తే నేను వెళ్ళేదాన్నే కాదు, నాకు ఇలా జరుగుద్దని తెలిస్తే నేను అసలు ఒప్పుకునేదాన్నే కాదు, నాకు ఇలా జరుగుద్దని తెలిస్తే నేను అసలు వాళ్ళతో మాట్లాడేదాన్నే కాదు అని అంటాం. కానీ యేసు ప్రభుకి అలా జరుగుద్దని తెలిసి కూడా ఆయన సిద్ధపడి వచ్చాడు ఈ లోకానికి. ఆయన వస్త్రాలు గోపరస వాసన వస్తాయి అని తెలిసే, గోపరసం కలిపిన, బోళం కలిపిన ద్రాక్షారసం ఆయన నోటికి అందిస్తారని తెలిసే, ఆయనను నిందిస్తారని, అవమానిస్తారని, ముఖం మీద గడ్డపు వెంట్రుకలు పెరుగుతారని, ఉమ్మి వేస్తారని, ముఖం మీద గొడ్డేసి కొట్టి నిన్నెవరు కొట్టారో ప్రవచించమని చెప్తారని, ఇదంతా ఆయనకు తెలిసే వచ్చాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడండి. చూడండి ఎంత తాను సిద్ధపరచుకొని వచ్చాడు. అందుకే యోహాను సువార్త అంటాడు, నేనే వచ్చాను, నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, నాకు నేనే ప్రాణం పెడుతున్నాను అంటాడు. ఆయన మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు, మన కోసం బోళము తీసుకోవడానికి వచ్చాడు, మన కోసం దుఃఖపడడానికి వచ్చాడు, మన కోసం ఆయన గాయాలు పొందడానికి వచ్చాడు. ఆయన వస్త్రములెల్లా గోపరసపు వాసనేనంట. పరమగీతం నుంచి మాట చూద్దాం చూడండి. పరమగీత గ్రంథంలో మనకు తెలుసు సొలొమోనుకు షూలమితికి జరిగిన సంభాషణ మనకు అక్కడ కనబడుతుంది. సొలొమోను, రాజైన సొలొమోను యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నాడు. తర్వాత షూలమితి విశ్వాసికి సాదృశ్యంగా ఉంది. రాజైన సొలొమోను పాత నిబంధన కాలంలో అయితే దేవాది దేవుడికి సాదృశ్యంగా ఉన్నాడు. షూలమితి ఆయన ప్రజలైన ఇశ్రాయేలుకి సాదృశ్యంగా ఉంది. సో సోలొమన్ వాజ్ ఎ కింగ్, ఆయన ఒక రాజు. అయితే ఇప్పుడు ఈ రాజు అంటున్నాడు, ఏమంటున్నాడు చూద్దాం. 4వ అధ్యాయం పరమగీతము 4వ అధ్యాయంలో తాను షూలమితిని గురించి మాట్లాడుతూ అభివర్ణిస్తూ వర్ణిస్తూ నా ప్రియురాల నీవు సుందరివి, నీవు సుందరివి అని చెప్పి ఆమెలో ఉన్న పరిశుద్ధతను, ఆమెలో ఉన్న నీతిని, ఆమెలో ఉన్న నాణ్యతను గురించి వర్ణిస్తూ 6వ వచనంలోకి వచ్చినప్పుడు ఒక మాట అంటున్నాడండి. 6వ వచనం
ఏమంటున్నాడంటే, ఎండ చల్లారి నీడలు జరిగిపోవు వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును. ఐఎమ్ గోయింగ్ అంటున్నాడు, నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తావయ్యా నువ్వు అంటే, ఐఎమ్ గోయింగ్ టు ద మౌంటైన్స్ ఆఫ్ మర్. సాంబ్రాణి పర్వతాలు కాసేపు పక్కన పెట్టేద్దాం. గోపరసం కూర్చే కదా మనం ఈరోజు ఆలోచన చేస్తున్నాం. ఏమంటున్నాడంటే, గోపరస పర్వతములకు నేను వెళ్ళుదును, నేను వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ద మౌంటైన్స్ ఆఫ్ మర్. చూడండి, బోలముతో కూడిన పర్వతాలకు వెళ్తున్నాడంట. ఏదో ప్లెయిన్స్ లో కదా ఆయన వెళ్తుంది, మైదానాలకు కదా ఆయన వెళ్తుంది. అంటే బోళము, చేదు యొక్క పరాకాష్ఠలోనికి ఆయన వెళ్తున్నాడు. యేసు ప్రభు సిలువలో చేసింది అదేనండి. చేదంటూ ఉన్నది అంటే యేసయ్య సిలువేనండి సరైన అడ్రస్. చేదు యొక్క పరాకాష్ఠ ఏంటో చూడాలంటే మనం అందరము శ్రమ, నింద, అవమానము, దుఃఖము, ఇదంతటి యొక్క పరిపూర్ణత, పరాకాష్ఠ, ఔన్నత్యం ఎక్కడ కనపడుతుందంటే మనకి ఆ కల్వరి కొండ మీద ఉన్న ఆ గోపరస పర్వతం. అంటున్నాడు, నేను గోపరస పర్వతమునకు వెళ్ళుదును. ఐఎమ్ గోయింగ్, ఐ వాంట్ టు గో. నేను వెళ్తున్నాను. అయితే మరేంటి నా సంగతి ఏంటి అనుకుందాం కొద్దిసేపు. ఒకవేళ షూలమీత అంటుంది, నువ్వు వెళ్ళిపోతానంటున్నావు గోపరస పర్వతానికి, నువ్వు వెళ్ళిపోతానంటున్నావు సాంబ్రాణి పర్వతాలకి, నా సంగతి ఏంటంటే 8వ వచనంలో అంటున్నాడు, ప్రాణేశ్వరి లెబానోను విడిచి నాతో కూడా రమ్ము, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. ఐఎమ్ గోయింగ్ టు ద మౌంటైన్స్ ఆఫ్ మర్. నేను వెళ్తున్నాను, మరి నీ సంగతి ఏంటంటే కమ్ విత్ మీ, నాతో కూడా రాను, నాతో కూడా వచ్చేసేసి. మనకిస్తున్న ఆహ్వానం ఇది. ఆర్ యూ విల్లింగ్ టు టేక్, రిసీవ్? వేసే గోపరస్ పర్వతం మీదకి ఎక్కేసి ఉన్నాడు, నువ్వు కూడా రా అంటున్నాడు. ఆర్ యూ రెడీ? సిద్ధంగా ఉన్నామా? అబ్బే, మనసు అస్సలు సిద్ధంగా లేదు కదా. నాకు చాలా టైం కావాలంటాం, నాకు అసలు అలాంటి ఇష్టమే లేదంటాం. గోపరసమా, చేద, కష్టమా, అవమానమా, నింద నేను అసలు భరించలేను, నాకు అసలు అవి గిట్టవు, నేను తట్టుకోలేను అంటున్నావేమో. క్రైస్తవ జీవితంలో గోపరసం ఉన్నది. క్రైస్తవ జీవితంలో గోపరస పర్వత అనుభవాలు ఉన్నాయండి. ఎవరు దేవుని కోసం నిందలు, ఎవరు దేవుని కోసం అవమానాలు, ఎవరు దేవుని కోసం కష్టాలు పడతారో వాళ్ళకు మహిమ కూడా ఎక్కువే సుమా. ఈనాడు ఎంతో మంది దేవుని కోసం కష్టాలు పడుతున్నారు, నిందలు పడుతున్నారు, శిరచ్ఛేదనం, వస్త్రహీనత, కాల్చివేయబడ్డం చాలా జరుగుతున్నాయి. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? గోపరస పర్వతాల మీద ఉన్న యేసు ప్రభుతో చేతులు కలపడానికి వెళ్తున్నారు. వాళ్ళు అంటున్నారు, మేము కూడా వెళ్తున్నాం. ఆయన రమ్మన్నాడు, మేము కూడా వెళ్తాం. ఆయన చెప్పాడు, గోపరస పర్వతాలకు నేను వెళ్తున్నానని చెప్పాడు, నాతో కూడా నువ్వు రమ్మని చెప్పాడు, మేము వెళ్తామని. ఎంతో మంది ధైర్యంగా ఈరోజు దేవుని కోసం హతసాక్షులు అయిపోతున్నారు, దేవుని కోసం సాక్షులుగా జీవిస్తున్నారు. ప్రియమైన వారులారా, ఈ సాయంకాలం మనం ఆలోచించుకోండి. యేసు ప్రభు జీవితంలో బోళం ఉంది సుమా. యేసు ప్రభు జీవితంలో చేదున్నది. విశ్వాసికి దేవుడు నేర్పిస్తున్నాడు. ఇశ్రాయేలీలకు దేవుడు ఐగుప్తు దాటక ముందే నేర్పిస్తున్నాడు, మీరు చేదు కూరలతో తినాలి, ఇది గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాడు. షూలమితితో సొలొమోను చెప్తున్నాడు, నేను గోపరస పర్వతాల మీదకి వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో కూడా రావాలి. ఇది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం. ఇంతేకాదు, ధ్యానం చేస్తూ ఉంటే బైబిల్ గ్రంథంలో కొందరు భక్తుల జీవితాలలో కూడా బోళం ఉందండి. యేసు ప్రభు జీవితంలోనే కాదు బోళం ఉన్నది, భక్తుల జీవితంలో కూడా బోళం ఉంది. చూద్దామా? ఆది కాండంలోకి వెళ్దాం. ఆది కాండ గ్రంథము 37వ అధ్యాయం. మనము యోసేపును గురించి చూస్తాం. జోసెఫ్ 17 years old, టీనేజ్లో ఉన్నాడు యోసేపు. తన తండ్రికి ప్రియమైన కుమారుడు, చెడుతనాన్ని అసహించుకునేవాడు, చెడుతనాన్ని ఏమాత్రం ప్రేమించేవాడు కాదు, సహించేవాడు కాదు. అందుకే తన అన్నదమ్ముల్లో ఉన్న చెడుతనాన్ని గుచ్చి తన తండ్రికి ఎప్పటికప్పుడు చెప్తూ ఉండేవాడు. ఎంతో పవిత్రంగా పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడిన ఒక మంచి యవనస్సుడు. ఒకనొక సమయంలో తన యొక్క అన్నదమ్ములు గొర్రెలు మేపుకుంటా దూరంగా వెళ్ళిపోతే తండ్రి పంపిస్తాడు, కొన్ని ఆహార పదార్థాలు ఇచ్చి, వెళ్ళు నువ్వు అన్నయ్య వాళ్ళు ఎలాగున్నారో చూసిరా, వాళ్ళు యోగక్షేమాలు కనుక్కురమ్మంటే తను బయలుదేరి వెళ్తాడు. షెకెం అనే ప్రాంతానికి వెళ్తే షెకెంలో వాళ్ళు కనబడరు. అరే ఎటు వెళ్ళి ఉంటారు అన్నయ్య వాళ్ళని ఆలోచిస్తుంటే కొంతమంది కనపడితే వాళ్ళని అడుగుతాడు, పలానా వాళ్ళు ఇలాగా మీకు కనబడ్డారంటే, అయ్యా వాళ్ళు దోతానికి వెళ్దామని
వాళ్ళు దోతానికి వెళ్దామని చెప్పుకుంటున్నారు అనగానే సరే అని చెప్పి యోసేపు కూడా దోతాన్ ప్రాంతానికి వెళ్తాడు. దోతాన్ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ అన్నలు కనబడతారు. అయితే వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్ళక ముందే దూరం నుంచి వాళ్ళు యోసేపును గుర్తుపట్టి అనుకుంటారు, అదిగో కలలు కనేవాడు వస్తున్నాడు, మన మీద చెడ్డ మాటలు చెప్పేవాడు, ఏదైనా చేసేయచ్చు అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకొని యోసేపును రాగానే మరి ఒక గుంటలో, నీళ్లు లేని ఒక గుంటలో పడేసేస్తారు. నీళ్ళలో గుంటలో పడేసేసి ఇంకా చచ్చిపోతాళ్ళే అక్కడ అనుకుంటారు. అయితే కొంచెం సేపటికి అదే దారిలో ఐగుప్తుకు కొంతమంది వెళ్తున్నారంటండి, వర్తకులు. వాళ్ళని గురించి చదువుతాను చూడండి, వర్స్ 25, జెనసిస్ 37 వర్స్ 25. వారు భోజనము చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము, మస్తకియు, బోళమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. ఇప్పుడు ఇష్మాయేలీలైన కొంతమంది వర్తకులు ఆ గిలాదు ప్రాంతాల నుంచి ఐగుప్తుకు వెళ్తున్నారు, ఈ దోతాను మీదుగా వెళ్తున్నారు. వాళ్ళు వాళ్ళ సామానులో క్యామెల్స్ మీద వాళ్ళు ఏం వేసుకెళ్తున్నారని కనుక మనం చూస్తే గుగ్గిలము, మస్తకి, బోళం వేసుకెళ్తున్నారు. దెర్ వాజ్ మర్ ఆన్ ద క్యామెల్స్. ఒంటెల మీద ఉన్న సామానులు, ఆ సరుకుల్లో బోళం ఉన్నది. ఇప్పుడు వీళ్ళు అనుకున్నారు, అరే వీడిని గుంట్లో పడేస్తే మనకేం వస్తుంది, కాబట్టి వీడిని మనం ఈ ఇష్మాయేలీలకు అమ్మేసేసేద్దాం, మన కళ్ళ ముందు ఉండకుండా వెళ్ళిపోతాడు, ఎందుకు వాడు చచ్చిపోవాలని చెప్పి మరలా గుంటలో పడిన యోసేపుని బయటకు తీసి ఇష్మాయేలీలకి వాళ్ళ బ్రదర్స్లో యూదా అని ఆయన 20 తులాల వెండికి అమ్మేసేస్తాడు. 20 తులాల వెండికి అమ్మేసేసి వాళ్ళు యోసేపును వదిలించుకుంటారు. ఇప్పుడు యోసేపు ఆ ఇష్మాయిలీలైన వర్తకులతోటి వాళ్ళ క్యామెల్స్ వెనకాల ఆ సామగ్రిలో తాను కూడా ఒక భాగంగా వెళ్ళిపోతున్నాడు. తనతో పాటు బోళం వెళ్తుంది, తనతో పాటు గుగ్గిలం వెళ్తుంది, తనతో పాటు మస్తకి కూడా వెళ్తుంది. బోళం ఉంది యోసేపు జీవితంలో. అబ్బో ఏంటేదో వాసన వస్తుంది ఈ సరుకుల్లో, ఈ క్యామెల్ మీద ఉన్న సామాన్లోంచి ఏదో వాసన వస్తుంది. ఏం వాసన వస్తుంది? బోళం వాసన వస్తుంది. అందులో భయంకరమైన ఓడరస్ గమ్ముంది, అక్కడ వాసన వస్తూ ఉంది. వాసన బోళము, చేదైన వస్తువుతో యోసేపు ప్రయాణం చేశాడు. యోసేపు జీవితంలో చేదు ప్రారంభమైంది. జోసెఫ్ ట్రావెల్ అలాంగ్ విత్ మర్. ఐగుప్తుకు వెళ్ళిపోయాడు, సంతలో నిలబెట్టారు. రాజ సంరక్షక సేనాధిపతి అయిన పొతీఫర్ వచ్చి కొనుక్కున్నాడు, తీసుకెళ్ళాడు, ఇంటికి తీసుకెళ్ళాడు. బానిసగా ఇంట్లో పనులు చేస్తున్నాడు, అన్ని డిపార్ట్మెంట్స్ అప్పచెప్పాడు. ఆఖరిగా పొతీఫర్ భార్య కన్నుబడింది. ఈ సుందరుడైన యవనస్తుడి మీద పాపం చేయించాలని ప్రయత్నం చేసింది. చాలా రకరకాల రాయబడింది. ప్రతి రోజంట అనుదినము మాటికి శోధిస్తూ వచ్చిందంట. ప్రతిరోజు తనకి చేదే, కఠినంగా మాట్లాడుతుంది, లాలనగా మాట్లాడుతుంది, దుర్మార్గంగా మాట్లాడుతుంది. ఎన్నో రకాలైన స్ట్రగుల్స్ గుండా యోసేపు ప్రయాణం చేశాడు. ఆయన పాపం చేయడానికి ఇష్టపడలేదు. అందుకే నిందలు మోపబడి నిర్దోషి అయిన యోసేపు చెరసాలకు పంపబడ్డాడు. నిర్దోషి చెరసాల్లో ఒక ఖైదీగా ఉండవలసి వచ్చింది. కష్టాలు గుండా వెళ్తున్నాడు. బోళం ఉంది జోసెఫ్ లైఫ్లో, బోళము. అదే బోళంతో ఐగుప్తులో ఉండిపోయాడు. తాను ఐగుప్తులో ఒక సమయం రాజు కళ రావడం, కళలు ఎవరు చెప్పలేకపోవడం, ఆ తర్వాత ఆ కళ భావాన్ని యోసేపు చెప్పడం, యోసేపుగా ఐగుప్తు దేశం మీద ఉన్న పరిపాలన తప్పు చెప్పారు. ఆ తర్వాత వాళ్ళ అన్నలు కూడా వచ్చి ఆ కరువులో యోసేపు దగ్గర ధాన్యం కొనుక్కుంటారు. అక్కడ కూడా మనం జోసెఫ్ లైఫ్లో బోళం చూస్తామండి. ఈ విషయం ఇంటికి వెళ్ళినాక ఆ కరువులో సామాన్ తీసుకొని ఇంటికి వెళ్తారు. మరి వాళ్ళ నాన్నతో చెప్తారు, నాన్న అక్కడ ఒక ఆయన ఉన్నాడు, బాగా మాట్లాడుతున్నాడు, మమ్మల్ని కూర్చో అడిగాడు, ఇంకొక తమ్ముడు ఉన్నాడని చెప్పాము, మా తండ్రి వృద్ధుడని చెప్పాము, ఆ తమ్ముడిని ఎవరినో తీసుకొని రండి అని చెప్పి వాళ్ళ బ్రదర్స్లో ఒకళ్ళని ఆపేసేసాడు అని చెప్పినప్పుడు చాలా దుఃఖపడి లాస్ట్కి ఆహారం అయిపోద్ది, కరువు తీరలేదు, మళ్ళా చనిపోతామేమోనని పంపిస్తాడు. బెన్యామిన్ ఇచ్చి పంపిస్తూ ఆ అధికారికి కొన్ని గిఫ్ట్స్ పంపిస్తాడు. తెలియకనే యాకోబు యోసేపుకు కొన్ని కానుకలు పంపిస్తాడు. అందులో ఏముందో చూద్దాం. ఆదికాండము 43వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండము 43:11. వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో, అట్లయితే మీరు ఇలాగు చేయుడి, ఈ దేశమందు ప్రసిద్ధములైనవనగా కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, గమనించండి, బోళము, పిస్తాచా కాయలు, బాదము కాయలు మీ గోనెలలో వేసుకొని ఆ మనుష్యునికి కానుకలుగా తీసుకొని
యాకోబుకు తెలియకనే యోసేపుకు పంపిస్తున్నాడు. యాకోబు పంపిస్తున్న తన కొడుకు అన్న సంగతి తెలియకుండా బోళం పంపిస్తున్నాడు. ఆల్రెడీ తన కొడుకు బోళముతోనే ప్రయాణం చేశాడు. తన జీవితంలో ఎంతో బోళం ఉంది, ఎంతో చేదుంది, ఎంతో కన్నీరుంది, ఎంతో ఒంటరితనం ఉంది, ఎంతో నిందించబడిన పరిస్థితి ఉంది. యాకోబు తెలియకనే తాను పంపిన గిఫ్ట్స్లో బోళం ఉంది సుమా. విశ్వాసి జీవితంలో బోళం ఉంటుంది, కష్టం ఉంటుంది, కన్నీరు ఉంటుంది, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, అపజయాలు ఉంటాయి. అయితే మన దేవుడు గొప్ప దేవుడు. అపనిందలను, అవమానాలను, అపజయాలను దీవెనగా మార్చగలడు. యోసేపు జీవితంలో బోళం ఉంది, మనకు తెలుసు. ఒకానొక దినాన యోసేపు దేవుడు ఆశీర్వదించాడు. తన కష్టాలు తీరిపోయినాయి. ఐగుప్తుకి ఏలికగా అయిపోయాడు. తన అన్నదమ్ములను కరువు కాలంలో కాపాడుకున్నాడు. వృద్ధాప్యంలో తన తమ్ముడిని, తన తండ్రిని తన దగ్గరికి పిలుచుకున్నాడు. వాళ్ళు చక్కగా చూచుకొని నిజమైన సహోదరుడుగా, ఒక రక్షకుడిగా తాను దీవించబడ్డాడు. బోళం ఉంది జాగ్రత్త. నీ జీవితంలో కూడా బాధపడద్దు. బోళము లేకుండా మహిమ లేదు, బోళము లేకుండా ప్రమోషన్ లేదు, బోళము లేకుండా ఉత్తీర్ణత లేదు. యేసు ప్రభు సశరీరుడుగా, మనిషి కుమారుడుగా ఉన్న యేసు ప్రభు జీవితంలో కూడా బోళం ఉన్నది సుమ. ఇంకొక వ్యక్తిని కూడా జ్ఞాపకం చేస్తాను. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం చదువుతాను. ఇది ఎస్తేరు జీవితంలో కూడా బోళము అనేది ఉన్నది. 2:12. ఎస్తేరు పరిస్థితి ఏంటంటే, ఒక తల్లిదండ్రులు లేని అమ్మాయి. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సాను మొత్తికై తెచ్చుకుని పెంచుకుంటాడు. వాళ్ళు అహష్వేరోషు పరిపాలనలో ఉన్నారు. అప్పుడు శోషణ కోటలో ఉంటున్నారు. ఒక అనాథ పిల్లని తెచ్చుకుని పెంచుకున్నాడు. అప్పుడు రాజకీయ పరిస్థితులు ఏంటంటే, అహష్వేరోషు భార్యని వష్టి రాజు మాటకు లోబడకపోవడం, వష్టిని రాణివాసం నుంచి పంపించేసేయడం. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత రాజుగారు మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మరి యొక్క 127 సంస్థానాలలో ఉన్న సౌందర్యవతులైన కన్యకలందరినీ సమకూర్చినప్పుడు వాళ్ళలో ఎస్తేరు కూడా కలెక్ట్ చేయబడుతుంది. ఎస్తేరు కూడా శోషణ కోటకు తీసుకురాబడింది. ఎస్తేరు శోషణ కోటలో ఉన్న హేగే అనే ఒక వ్యక్తికి వీళ్ళందరూ అప్పగించబడతారు. హేగే వాళ్ళని ట్రైన్ చేస్తాడు, హేగే వాళ్ళని ఎక్విప్ చేస్తాడు, హేగే వాళ్ళని రెడీ చేసి 1 year ఆ తర్వాత రాజుగారి దగ్గరికి పంపిస్తాడు. ఆ ప్రాసెస్లో ఇప్పుడు ఎస్తేరు లైఫ్లో ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు ఎస్తేరు కూడా హేగే వద్దకు తీసుకురాబడింది. తీసుకొచ్చినప్పుడు 9వ వచనం, ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందిన. హేగేకు ఎస్తేరు మీద తెలియని ఒక ఫేవర్, ఒక దయ కలిగింది. కాబట్టి ఏం చేశాడంటే, ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను, రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను, ఆమె చెలికత్తెలను అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలమందుంచెను. ఎందుకో తెలియదు, హేగేకి ఎస్తేరుని చూస్తే చాలా దయ పుట్టింది. చాలా అర్జెంటుగా అరేంజ్ చేసేస్తున్నాడు. అంతఃపురం నుంచి ఒక 7 అమ్మాయిని పిలిపించాడు. తర్వాత ఈమె ఫుడ్ కానీ పరిమళ క్రియలకైన వస్తువులన్నీ అరేంజ్ చేశాడు. అంతఃపురంలో బెస్ట్ ప్లేస్లో ఉంచాడు. ఇప్పుడు అక్కడ 1 year తను తయారు చేయబడాలి, సిద్ధపరచబడాలి, రాజు సన్నిధికి వెళ్ళాలని. రాజు సన్నిధిలో వెళ్ళి రాజు సముఖంలో నిలబడడానికి సిద్ధపాటు కాలం 1 year. ఆ 1 yearలో ఎలా తను ప్రిపేర్ అయిందో చూద్దాం. 12వ వచనం, 6 మాసములు గోపరస తైలముతోనూ 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరివేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవువారు 12 మాసములైన తరువాత రాజైన అహష్వేరోషునొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవుచుండెను. కాబట్టి ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే 1 year కంప్లీట్ అవ్వాలి. 1 yearలో 6 months 6 మాసాలు 6 మాసాలు 2 భాగాలు చేశారు. మొదటి 6 మాసాలంట గమనించండి, గోపరస తైలముతో తనను శుద్ధి చేస్తారంట. ఆ తర్వాత 6 మాసాలు సుగంధ వర్గములతో తనను సిద్ధపరుస్తారంట. పరిమళ క్రియలు కంప్లీట్ అయినాక ఆఫ్టర్ 1 year రాజుగారి దగ్గర పంపబడ్డారు. రాణి ఊరికే రాణి అయిపోవాలి, ఎస్తేరు ఊరికే రాణి అయిపోవాలి. హదస్తా ఊరికే రాణి వాసానికి వెళ్ళిపోలేదు. హదస్తా అనే ఎస్తేరును రాజుగారు ఊరికినే ఎన్నుకోలేదు. రాజుగారు ఎస్తేరును చూచినప్పుడు ఎస్తేరు పట్ల దయగలగడానికి, ఎస్తేరును తన రాణిగా ఎన్నుకోక మునుపు, సెలెక్ట్ చేసుకోక మునుపు 6 మాసాలు గోపరస తైలముతో తాను శుద్ధిపరచబడింది, సిద్ధపరచబడింది. పరిమళ పదార్థాలతో
తాను సిద్ధపరచబడింది. ఆ తర్వాతే రాజు సన్నిధికి వెళ్ళింది. రాజుగారు ఎన్నుకున్నారు, రాజుగారికి నచ్చింది. రాణి కిరీటాన్ని తీసి ఆమె తల మీద పెట్టారు. ఆమె రాణిగా సెలెక్ట్ చేసుకున్నారు. ఎస్తేరు ఊరికే రాణి అయిపోలేదు సుమా. ఎస్తేరు జీవితంలో మార్ అనేది ఉన్నది, బోళం అనేది ఉన్నది. దిస్ ఆయిల్ ఆఫ్ మార్, గోపరస తైలముతో 6 మాసాలండి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. చూడండి, ఊరికే ఊహించుకుందాం. చేదు కూరలు అన్నారు కదా, చేదు అన్నారు కదా. ఒకరోజు కాకరకాయ కూరతో తింటాం, 2వ రోజు, 3 రోజు, 4 రోజులు, 6 మాసాలు తింటామా? 6 మాసాల ఆ బిట్టర్ ఎక్స్పీరియన్స్, 6 మాసాల బిట్టర్ ఆ చేదు వాసన, చేదు భరించగలమా? ఎస్తేరు భరించింది. 6 మాసాలు గోపరస తైలముతో శుద్ధి చేయబడింది, సిద్ధపరచబడింది. అశ్వరోష్ రాజు చేతుల్లో ఎన్నిక చేయబడింది. ప్రియమైన వారులారా, మనందరి పరిస్థితి కూడా అదే సుమా. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఒక స్థితిని, ఒక స్థానాన్ని మనం అందుకోవాలంటే, మనం రీచ్ అవ్వాలంటే, మనం చేరుకోవాలంటే మన మార్గంలో ఖచ్చితంగా గోపరస తైలపు అనుభవం ఉంటుంది. గోపరసంతో ట్రీట్మెంట్ ఉంటుంది, బోళముతో ట్రీట్మెంట్ ఉంటుంది. గోపరస తైలంతో అభిషేకించబడ్డారంట అహరోను అతని కుమారులు. తెలుసా, యోసేపు బోళముతో కలిసి ప్రయాణం చేశాడు. ఎస్తేరు 6 మాసాలు గోపరస తైలంతో షీ వాస్ క్లెన్స్డ్. మరి మన జీవితాలు, మనం ఖచ్చితంగా గోపరస తైలంతో శుద్ధి చేయబడాలి, గోపరస తైలంతో సిద్ధపరచబడాలి. బోళము, చేదు మనకు సహాయం చేస్తుంది, మనల్ని శుద్ధి చేస్తుంది, మనలో తగ్గింపు తీసుకొస్తుంది, మనలో దీనత్వాన్ని తీసుకొస్తుంది, మనలో లోబడే స్వభావాన్ని తీసుకొని వస్తుంది, మనలో ఫ్లెక్సిబిలిటీని తీసుకొని వస్తుంది, మనలో క్షమించే స్వభావాన్ని తీసుకొస్తుంది, మనలో ఉన్న గర్వాన్ని తొలగిస్తుంది. బోళం మనకు అవసరం సుమా. యేసు ప్రభు బోళం తీసుకోవాల్సిన అవసరం లేదు. యేసు ప్రభుకు బోళం కలిపిన ద్రాక్షారసం అందించాల్సిన అవసరమే లేదు. అది నీ కోసం, నా కోసం, నీకు నాకు ఒక పాఠం, నీకు నాకు ఒక సందేశం ఇవ్వడానికి, కొన్ని సంకేతాలు మనకు పంపించడానికి యేసు ప్రభు శిలువ వద్ద ఆయనకు బోళంతో కలిపిన ద్రాక్షారసం అందించబడింది. ఈరోజు మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఒక జోసఫ్ లాగా, ఒక ఎస్తేర్ లాగా ఈనాడు నీవు కలిగి ఉన్నా, నీవు భరిస్తున్నా, లేక నువ్వు ఆస్వాదిస్తున్న బోళం అదేదో తెలియదు, కానీ నాకు తెలియదు, నీది నీకు తెలుసు. అయితే ఆ బోళము మన జీవితాల్లో అది మనకు అవసరమును బట్టి నానా విధములైన కష్టాల గుండా, శ్రమల గుండా మీరు వెళ్తారు, గుర్తుపెట్టుకోండి. అగ్ని వంటి మహాశ్రమల గుండా మీరు వెళ్తారు, గుర్తుపెట్టుకోండి. మీరు బాధపడొద్దు, మీరు భయపడొద్దు, పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉంటాడని చెప్పాడు పేతురు పత్రిక. కనుక ఈ బోళం మన జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, బోళం ఉన్నది, చేదు ఉన్నది, అయినా కానీ దేవుడు మంచి దేవుడు, మనతో ఉన్న దేవుడు. ఒకరోజు బోళము కలిపిన ద్రాక్షారసం ఆయన తీసుకున్నాడు, స్వీట్ వైన్ మనకి ఇవ్వబడింది, మధురమైన ద్రాక్షారసం ఆయన మనకు అందించాడండి. జ్ఞాపకం పెట్టుకుందాం. ఆయన మనం మన హృదయాల్లో చేర్చుకోవాలి. ఆయనకు మనం అంటు కట్టబడి హత్తుకొని మనం జీవించి. ఒక మాట చూపించి నేను ముగించేస్తాను. పరమగీతము 1వ అధ్యాయం యొక్క ప్రభువుని గురించి ఒక మాట రాయబడింది, అది చదువుతాను నేను. 1వ అధ్యాయము 2వ వచనంలో లాస్ట్ లైన్, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. 4వ వచనంలో 4వ లైను, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించేదాం. యేసు ప్రభు బోళము తీసుకొని అంత ద్రాక్షారసాన్ని ఇస్తున్నాడు, మధురమైన ద్రాక్షారసం, అంతకన్నా ఎక్కువైన ఆయన ప్రేమను మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఈరోజు ఒకే ప్రశ్న వేసుకుని మనం ముగించుకున్నాం. ఈ బోళముతో నిండిన, చేదంతా మింగేసిన, చేదంతా భరించిన యేసు ప్రభుని నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు? ఏ ప్లేస్ నువ్వు ఇవ్వాలనుకుంటున్నావు ప్రభుకి? ఆయన గురించి చెప్పాలంటే చాలా బాధగా ఉంది. చాలామంది అడుగుతున్నారు, ఎంత ఆయన్ని 3 మేకుల మీద అలా కొట్టేశారంటే నేను ఎక్కడ పెట్టుకోవాలో తల అర్థం కావట్లేదు, ఎలా జవాబు ఇవ్వాలో అర్థం కావట్లేదు అనుకుంటున్నావా? మీ దేవుడికి ఎందుకు ఇన్ని కష్టాలంటే జవాబు చెప్పడం రావట్లేదు అనుకుంటున్నావా? యేసు ప్రభు పడింది మన కోసం, శ్రమలు, నిందలు మన కోసం, అవమానం మన కోసం, అది మనది ఆయన భరించాడు. మరి ఈరోజు ఆయనకి ఎక్కడిస్తావు నువ్వు స్థలం? ఆయనకు వాట్ ద ప్లేస్ యు ఆర్ గోయింగ్ టు గివ్? ఒక మాట చూద్దాం ఇందులోంచి. సాంగ్ ఆఫ్ సాల్మన్, పరమగీతము 1:13 చూడండి. పరమగీతము 1:13లో షూలమీత అంటుంది ఈ మాట, నా ప్రియుడు నా రొమ్మున ఉండు, గోపరసమంతా సువాసన కలవాడు. నా ప్రియుడు నా గుండెల్లో ఉన్నాడు,
నా ప్రియుడు నా హృదయంలో ఉన్నాడు, నా ప్రియుడు నా మనసులో ఉన్నాడు. నా ప్రియుడికి నేను నా జీవితంలో బెస్ట్ ప్లేస్ ఇస్తున్నాను. ఏంటో తెలుసా? నా ప్రియుడు నా గుండెల్లో ఉన్న గోపరసం అంతా సువాసన. ఆయన గోపరసం అంతా, ఆయన చేదంతా, ఆయన బాధ అంతా, ఆయన పొందిన అవమానం అంతా, ఆయన నిందలని నా గుండెల్లో పెట్టుకుంటాను. నేను మర్చిపోను. ఆయన పొందిన గాయాలు నేను మర్చిపోను. ఆయన కాచిన రక్తం నేను మర్చిపోను. ఆయన అనుభవించిన అవమానము, దూషణ ఏది నేను మర్చిపోను. ఆయన నా గుండెల్లో ఉన్నాడు. ఆయన బోళమంతా నా గుండెల్లో ఉందని చెప్పి మనం ఈరోజు ప్రభువుకు చెప్తామా? ప్రభు, ఇంత గోపరసం తీసుకున్నావు నా పక్షంగా. నాకు నువ్వు ప్రియుడవు, నా హృదయంలో నువ్వు ఉండు, నా జీవితంలో నువ్వు ఉండు, నిన్ను కలిగి నీ కోసం జీవిస్తానని చెప్పి ప్రభుతో మాట చెప్తాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపామయడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా ప్రభు, మీరు మరి సిలువను ఎత్తుకొని మా తండ్రి యెరూషలేము వీధులలో తండ్రి నడవలేక నడచి తండ్రి ఆ గొల్గొతాకు చేరినప్పుడు, అలసిపోయినప్పుడు అక్కడ ఉన్న సైనికులు నీకు బోళంతో కలిపిన ద్రాక్షారసము నీ నోటికి అందించారని రాయబడింది. ప్రభా, అలిసిన నీకు తండ్రి నాయన మార్గాయాసంతో ఉన్న నీకు వాళ్ళు తండ్రి ఆ ప్లెయిన్ వైన్ ఇవ్వలేదు, మధురమైన ద్రాక్షారసం ఇవ్వలేదు, కనీసము చిరక ఇవ్వలేదు, పులిసిన ద్రాక్షారసం ఇవ్వలేదు. తండ్రి బోళము కలిపిన ద్రాక్షారసం ఇచ్చారు ప్రభా, లేక చేదు కలిపిన చిరక ఇచ్చారు ప్రభా. ఆల్రెడీ అది పులిసిపోయిన ద్రాక్షారసం, మళ్ళీ దానిలో బోళం కలిపించారు ప్రభా. తండ్రి ఎంతో ఘోరం మా తండ్రి నాయన. నిజంగా నీవైతే మాకు మంచి ద్రాక్షారసం ఇచ్చావు, నీవైతే మాకు ద్రాక్షారసము కన్నా ఎక్కువైన ప్రేమ చూపించావు. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమని రాయబడింది ప్రభా. ఇంత ప్రేమ మాకు చూపిస్తే మేము నిన్ను బాధ పెట్టాం, మేము నిన్ను అవమానపరిచాం, మేము నిన్ను దూషించాం, మేము నిన్ను నిందించిన వాళ్ళలో మేము ఉన్నాం ప్రభా. దయతో మమ్మల్ని మన్నించండి, మమ్మల్ని క్షమించండి మా ప్రభా. తండ్రి షూలమితి చెప్పినట్టుగా నా ప్రియుడు నా గుండెల్లో ఉన్నాడు, గోపరసం అంత సువాసన కలవాడని చెప్పింది ప్రభా. నీ శ్రమలే తనకు సువాసనగా ఉన్నాయి తండ్రి. శ్రమలు పొందిన నిన్ను తన గుండెల్లో పెట్టుకుంది ప్రభా. ఈనాడు మేము కూడా సిలువలో అవమానము, నింద, గాయాలు, ఓ ప్రభా మా తండ్రి తిరస్కారం అనుభవించిన నిన్ను మా హృదయంలో మేము పెట్టుకోవడానికి సహాయం చేయండి. మా జీవితంలోని కేంద్రంలో నిన్ను పెట్టుకోవడానికి సహాయం చేయండి ప్రభా. యోసేపు జీవితంలో బోళం ఉన్నది, అయితే యోసేపు జీవితం యొక్క ముగింపు ఎంతో ఘనంగా ఉంది. ఎస్తేరు జీవితంలో గోపరస తైలం ఉన్నది, అయితే ఎస్తేరు జీవితం యొక్క ముగింపు ఎంతో ఘనంగా ఉంది ప్రభా. శోషణ కోటలో రాజైన అశ్వరోష్ యొక్క రాణివాసానికి చేరిపోయింది, తన ప్రజలకు ఒక దీవెనగా మారిపోయింది ప్రభా. నాయన ఇవన్నీ మేము జ్ఞాపకం పెట్టుకుని మా ప్రభా తండ్రి మా జీవితంలో నీవు అనుమతించిన బోళమును మేము తిరస్కరించక, తృణీకరించక, బాధపడక, దుఃఖపడక, దిగులు పడక నాయన నీ మీద కష్టం పెంచుకోకుండా తండ్రి నాయన నీవు పంపించిన శ్రమలను, నీవు పంపించిన బాధలను తండ్రి వాటిని మేము ధైర్యంగా ఎదుర్కోవడానికి సహాయం చేయండి. సంతోషంగా శ్రమను అనుభవించడానికి సహాయం చేయండి, నిందలు భరించడానికి సహాయం చేయండి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకుతారు, అయినా సంతోషించి ఆనందించండి, పరలోకమందు నీ ఫలం అధికమగునని చెప్పావు కదా ప్రభా. తండ్రి నాయన నీవెలాగో నిందలు భరిస్తూ శిబిరము వెలుపటికి వెళ్ళి శిలువ మీద మరణం పొందావు, మేము కూడా ఈ లోకంలో మాకు ఏ కష్టం వచ్చినా, ఎంత చిన్న కష్టం వచ్చినా, పెద్ద కష్టం వచ్చినా దాన్ని ధైర్యంతో భరించడానికి, విశ్వాసంతో ముందుకు సాగి వెళ్ళడానికి సహాయం చేయండి. అలాగే తండ్రి మాకు ముందు ఒక మంచి మాదిరిని విడిచిపెట్టిన నిన్ను చూస్తూ ధైర్యం తెచ్చుకుంటూ నీ అడుగుల్లో అడుగులు వేసుకుంటూ నీ మాదిరిలో సాగి వెళ్ళడానికి సహాయం చేయండి తండ్రి. ఈనాడు ఈ యొక్క శిలువ ప్రేమ ధ్యానాల్లో పాల్పొందుతున్న నీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారు వెళ్తున్న మార్గాలలో మీ సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఆ సీనియర్ సిటిజన్స్ గా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, బలహీనలుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని, వ్యాధిగ్రస్తులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని, ప్రతి ఒక్కరికి నీ సమయోచితమైన సహాయాన్ని అందిస్తూ రండి ప్రభా. నీ ఆదరణ, నీ ధైర్యము, నీ ప్రోత్సాహం ఎవరికి ఏది కావాలో దాన్ని దయచేస్తురండి. మమ్మల్ని అందరిని ఆత్మీయంగా కాపాడండి, ఆత్మీయంగా బలపరచండి, మేము ఆత్మలో వర్ధిల్లడానికి సహాయం చేయండి. ఈ సిలువ ప్రేమ ధ్యానముల కాలంలో అనేకులు రక్షించబడేటట్టుగా సహాయం చేయండి. ఇంకా నీ సిలువ ఎవరికి అర్థం కాలేదు, నీ సిలువ ప్రేమ, నీ సిలువ త్యాగం ఇంకా ఎవరికి అర్థం కాలేదు, ఇంకా ఎవరు నిన్ను తమ జీవితాలకు బయట నిలబెట్టారో వారందరూ నిన్ను తమ హృదయాలలోనికి చేర్చుకోవడానికి సహాయం చేయండి. షూలమితి చెప్పినట్టుగా నా ప్రియుడు నా గుండెల్లో ఉన్న గోపరసమంత సువాసన కలవాడని చెప్పినట్టుగా మేమందరము కూడా ప్రభా నిన్ను మా గుండెల్లో కలిగి తండ్రి నీ కొరకు సాక్షులుగా సాగి వెళ్ళడానికి సహాయం చేయండి. ఇదిను మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. మరొక మారు మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలకు సమర్పణ చేసి తోడేయండి, మని బలపరచమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.
మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.